నమస్తే అందరికీ. వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఈరోజు జూన్ 30కి సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో చూద్దాం ఒకసారి. ఆంధ్రజ్యోతి పేపర్తో జగన్నాథ రథయాత్రలో విషాదం, గుడించ ఆలయం వద్ద తొక్కిసలాట, ముగ్గురి మృతి, 50 మందికి గాయాలు, 6గురి పరిస్థితి విషమం. కలెక్టర్ భక్తులకు క్షమాపణలు చెప్పిన ఒడిశా సీఎం, మృతుల కుటుంబాలకు 25 లక్షలు పరిహారం. పూరి జగన్నాథ రథయాత్ర ఒరిస్సా కేంద్రంగా ప్రారంభం కావడం జరిగింది. దాదాపు లక్షలకు పైగా భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి కూడా వస్తుంటారు. సో ఇందులో భాగంగానే అక్కడ తొక్కిసలాట జరగడంతో దాదాపు ఎంతమంది చూడండి, 6గురు మృతి చెందడంతో 50 మందికి పైగా గాయాలు పాలవ్వడం జరిగింది. సో ఈ ఘటనలు భారతదేశంలో కొంత ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. అటు మనము కుంభమేళ మహాకుంభమేళలో చూసాము, ఇటు మన బెంగళూరులో తొక్కిసలాట, ఇటు తెలంగాణకు సంబంధించి పుష్ప 2 రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్కి వెళ్ళడంతో తొక్కిసలాట అని చెప్పి. సో ఇట్లాంటి ఘటనలు తరచుగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఈ ఘటనలు జరుగుతూ ఉన్నాయి అన్న దానిపై అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, బందోబస్తు ఏం చేస్తూ ఉంది అన్న క్వశ్చన్లు అయితే ఖచ్చితంగా అందరికీ వస్తుంటాయి. సో దాదాపు లక్షలకు పైగా ప్రజలు వస్తుంటున్నారంటే ప్రభుత్వాలు ఏ మేరకు చర్యలు తీసుకోవాలి? అమాయక ప్రజలు, భక్తులంతా కూడా ప్రజలు కూడా కొంత జాగ్రత్త పాటించాలి. అంత గుమిగుడినప్పుడు వెంటనే పోవడం కాకుండా కాస్త సమయం మనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. లేదంటే ఇట్లాంటి ప్రమాదాలు ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి. ఒకవైపు ప్రభుత్వము బందోబస్తు చర్యలు తీసుకుంటూనే, మరోవైపు ప్రజలు కూడా స్వీయ రక్షణ పాటిస్తేనే ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఇట్లాంటి పండుగలు విషాదాల్ని మిగిలించకూడదు. ఎంతో అంగరంగ వైభవంగా సంతోషంగా జరుపుకునే పండుగలు ఇప్పుడు వారి ఇంట్లో విషాదాన్ని నింపాయి. బీఆర్ఎస్ పోయినా అవినీతి పోలేదు, కాంగ్రెస్ పాలనలోనూ కొనసాగుతోంది. తెలంగాణను ఏటీఎంగా మార్చుకున్న ఢిల్లీ కాంగ్రెస్, రాష్ట్రంలో బీజేపీ సర్కారు వస్తేనే అవినీతి అంతం. ప్రధాని మోదీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. పసుపు బోర్డును నిజామాబాద్లోనే ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ప్రపంచమంతా పసుపు ఎగుమతి. నక్సలైట్లు ఆయుధాలు వీడాకే చర్చలుండవు, ఆయుధాలు వీడేదాకా చర్చలుండవు. పోలీసులను చంపినప్పుడు ఎవరు మాట్లాడలేదేం. తెలంగాణను నక్సలైట్ల అడ్డాగా మార్చొద్దు అమిత్ షా. నిజామాబాద్లో పసుపు బోర్డు ఆఫీసు ప్రారంభం. డిఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర హోంమంత్రి. షాను కలిసేందుకు సీఎం రేవంత్ రెడ్డి యత్నం. ఢిల్లీలో అత్యవసర పని ఉందంటూ వెళ్లిపోయిన షా. సో నిన్న అమిత్ షా గారు నిజామాబాద్ కేంద్రంగా, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన పర్యటించడం జరిగింది. 40 ఏళ్ల సుదీర్ఘ పసుపు రైతుల కళ నెరవేరిన వేళ అని చెప్పొచ్చు. జాతీయ పసుపు బోర్డును తెలంగాణకు కేటాయించడం, అది నిజామాబాద్లో అత్యధికంగా పసుపు పండించే ప్రాంతంలో కేటాయించడం, ఎంపీ ధర్మపురి అరవింద్ గారి కృషితో ఈ పసుపు బోర్డు కూడా వచ్చిందని చెప్పి చాలామంది చెబుతుంటారు. సో నిన్న ఈ పసుపు బోర్డు కార్యాలయాన్ని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించడం అయితే జరిగింది. గురుకులాల గోడు, జనవరి నుంచి నిలిచిపోయిన బిల్లులు, పలు చోట్ల గుడ్లు, చికెన్, అరటి పండ్ల సరఫరా బంద్. రేపటి నుంచి పూర్తిగా ఆపేస్తాం, కాంట్రాక్టర్ల హెచ్చరిక. పలు చోట్ల 2-3 ఏళ్లుగా విద్యార్థులకు అందని టైలు, బూట్లు, బెల్టులు, స్కూల్ బ్యాగులు, యూనిఫామ్లు. కేంద్రీకృత సేకరణలో జాప్యంతో దయనీయ స్థితి. సో గురుకులాలలో ఇటీవలే విద్యా సంవత్సరం ఒక నెల కూడా కావడం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభమై గురుకులాల పరిస్థితులు దయనీయంగా మారాయి. యూనిఫామ్లు, బెల్టులు, ఇతరత్ర సామాగ్రి కేటాయించే కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేయకపోవడంతో చాలామంది అక్కడ కాంట్రాక్టర్లు అంతా కూడా మేము ఇది నేను నిలిపేస్తామని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. మాకు నిధులే రావడం లేదు, మేము ఎక్కడికి వెళ్ళి ఇవి ప్రొవైడ్ చేయాలని చెప్పేసి చెప్పడంతో సో అమాయక మధ్యతరగతి విద్యార్థులందరికీ కూడా నష్టం జరుగుతుందని చెప్పొచ్చు. ప్రభుత్వాలు ఖచ్చితంగా వీటి వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా పెండింగుల్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇప్పటి వరకు చెల్లించనే లేదు. ఒకవైపు విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జెస్ పెంచుతున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెబుతూనే ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు విడుదల చేయడం లేదు మరి? సో విద్యా వ్యవస్థను మేము గాడిన పెడుతున్నాము, ఎంతో గొప్పగా అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్న ప్రభుత్వాలు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో ఎన్ని అనర్థాలు ఉంటాయో తెలియదా ప్రభుత్వాలకు? సో ప్రభుత్వాలు స్పందించాలి ఇప్పటికైనా.
కమలం కొత్త సారథి రామచందర్రావు సంఘ్తో పాటు బీజేపీ సీనియర్ల మద్దతు దాదాపు ఖరారైన పేరు రేపు ప్రకటన అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ జారీ ఏకగ్రీవం కావాలనుకుంటున్న కిషన్ రెడ్డి 10 రాష్ట్రాల్లో కొత్త చీఫ్ల కోసం కసరత్తు వారంలో పూర్తి కానున్న ఎన్నికల ప్రక్రియ ఆ వెంటనే జాతీయ అధ్యక్షుడి ఎన్నిక సో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ రథసారథి ఎన్నిక ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కొనసాగుతున్నారు. సో సీనియర్ నేత బీజేపీకి సంబంధించి రామచందర్రావు పేరు వినబడుతుంది. దాదాపుగా ఖరారైనట్లే కూడా ఈ ఆర్టికల్స్ అయితే ప్రచురితం కావడం జరుగుతుంది. రేపో ఎల్లుండో దీనిపై కూడా స్పష్టత వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచందర్రావు ఎన్నిక దాదాపు ఖరారైంది. పార్టీ విధేయుడిగా సౌమ్యుడిగా గుర్తింపు పొందిన ఆయనకే సంఘ్తో పాటు పలువురు సీనియర్ నాయకులు మద్దతు ప్రకటించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ సైద్ధాంతిక నేపథ్యం పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న వారికే అధ్యక్ష పీఠం కట్టబెట్టడం సముచితమన్న అభిప్రాయాన్ని వారు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రామచంద్ర వైపు పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మంగళవారం ఆయన పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. మరోవైపు పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ పేరు కూడా తుది జాబితాలో ఉంది. బీసీ ఎంపీనే కొత్త అధ్యక్షుడిగా అవుతారన్న ప్రచారం ఒకవైపు సాగుతుండగా మరోవైపు జాతీయ స్థాయి సమీకరణ నేపథ్యంలో ఇతర సామాజిక వర్గానికి అధ్యక్ష కిరీటం దక్కించవచ్చన్న ప్రచారం కూడా ఉంది. సో దాదాపు రామచందర్రావు పేరైతే ఖరారైనట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు అనగా మంగళవారం రోజున దీనిపై స్పష్టత అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది. సో తుది జాబితాలో ఎంపీ ఈటల రాజేందర్ గారి పేరు కూడా ఉండడం జరిగింది. మరి లాస్ట్ వరకు మనం ఏం చెప్పలేము, ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో సిచ్యువేషన్కు తగ్గట్లుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తాయి. సో రాజకీయాలు కాబట్టి ఎప్పుడేం జరుగుతుందో మనము ఊహించినట్లుగా జరగాలంటే అది కాని పని. రాజకీయ సమీకరణలు ఎప్పుడైనా మారొచ్చు, ఏ క్షణాల్లోనైనా మారొచ్చు. సో ఇవాళ మంగళవారం ఈ ప్రకటన రానుంది. దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరో 2-3 మీడియా సంస్థల పని పడతాం, మేం దాడులు చేస్తే వేరేలా ఉంటుంది, మా చేతిలోనూ ఆయుధాలున్నాయి, ఏ పోలీసులు మమ్మల్ని ఆపలేరు, మీడియా ముసుగులో స్లాటర్ హౌస్లు నడుపుతున్నారు, మీరు ఎక్కడ బతుకుతున్నారో ఎవరి తిండి తింటున్నారో గుర్తుంచుకోండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని టార్గెట్ చేయాలన్న బీఆర్ఎస్ ఎన్ఐఐ కార్యకర్త రాళ్లు పంపిస్తానని ఎక్స్లో పోస్టు. సో ఇటీవల చూసాము ఒక మీడియా సంస్థపై బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు దాడులు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే కేటీఆర్ వ్యక్తిగత విషయాలను ఆయన గోప్యత హరించే విధంగా, పరువుకు సంబంధించి ప్రెస్టేజ్కు సంబంధించి విఘాతం కలిగే విధంగా ఆ మీడియా సంస్థ వార్తలు ప్రచురిస్తుంది, వీడియోలు షేర్ చేస్తుంది, ప్రచారం చేస్తుందన్న ఆగ్రహంతో బీఆర్ఎస్ నాయకులంతా కూడా దాడులు నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. సో ఇందులో భాగంగానే జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా 2-3 సంస్థలు, మీడియా సంస్థలు కూడా ఉన్నాయి, వ్యతిరేకంగా చేస్తున్నారు, మీ దాని మీద కూడా దాడులు చేస్తామన్న విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ప్రజాస్వామ్యంలో లేమా మనము? ఒకవేళ అనుకుందాము మీడియా సంస్థలు ఖచ్చితంగా తప్పులే చేస్తున్నాయి అనుకుందాం, న్యాయస్థానాలు లేవా? లీగల్గా వెళ్ళరాదా? అంటే దాడులు చేసుకొని కొట్టుకొని చంపుకుంటారా? అట్లాంటి రాజకీయ నాయకుల ఇళ్లపైనే పడాలి. మరి అసలు ఎన్ని అవినీతులు చేసి ఉంటారు, ఎంత కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు పొంది ఉంటారు రాజకీయ నాయకులంతా కూడా. ఎప్పుడన్నా తిరగబడ్డరా మరి ప్రజలంతా? దయచేసి రాజకీయ నాయకులు, ఒక హోదాలో ఉన్న రాజకీయ నాయకులు సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అదేవిధంగా నేను ప్రోత్సహించడం లేదు, ఇట్లాంటి వ్యక్తిగత విషయాలను, గోప్యతను హరించే విధంగా వార్తలు రాయడం అనేది మీడియా సంస్కృతిలో లేదు. దాన్ని మేము అసలు ప్రోత్సహించము కూడా. విలువలతో కూడిన మీడియాను, జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సదా సంసిద్ధంగా మేము కూడా ఉంటాం. మీడియాకు స్వేచ్ఛ ఖచ్చితంగా అవసరం. అట్లా అని చెప్పి కూడా కొన్ని మీడియా సంస్థలు మితిమీరి చేయకూడదు. గతంలో కూడా మనం చూసాము కొన్ని పరుష పదజాలాలు వాడడం అనేది. సో అవి ఖచ్చితంగా తప్పిదాలే మీడియాకు సంబంధించి. అయినప్పటికీ లీగల్గా వెళ్ళాల్సిన అవసరం ప్రజాస్వామ్య దేశంలో ఉంటుంది. ఇట్లా దాడులు చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం. అసలు దాడులు చేయడానికి మనమెవరామండి?
ఏమైనా ఉంటే కోర్టులో కేసులు వేయొచ్చు కదా. అనుకోని సంఘటనలు ఏమైనా జరిగితే బాధ్యత వహిస్తారా ఎవరైనా? రాజకీయ నాయకులు ఎన్ని విమర్శలు చేసుకుంటలేరు? రాజకీయ నాయకులు ఎంతమందిని విమర్శించలేదు? మరి వాళ్ళ ఇళ్లపై అట్లనే దాడులు జరిగినాయా? ప్రభుత్వాలు మీడియా సంస్థలకు జర్నలిస్టుల రక్షణల కోసము చట్టాలు చేయాల్సిన ఆవశ్యకత వచ్చేసింది. చాలా జర్నలిస్టుల మీద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. బయటకు తెలిసినవి కొన్ని అయితే బయటకు తెలియనివి చాలా ఉన్నాయి. బెదిరింపు కాల్స్ కానీ, జర్నలిస్టులను చంపేస్తామని బెదిరించడం కానీ, సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంత పెద్ద స్థాయిలో జరిగితే మీడియా స్వేచ్ఛ ఏ విధంగా ఉంటుంది? ఒకరు చెప్పిన విధంగా రాయకుండా ఉంటారా? బెదిరింపు కాల్స్ వస్తే నిజాయితీగా ఉన్న వాళ్ళు అయితే అట్లా ఉంటారు. కానీ బెదిరింపు కాల్స్ మీ కుటుంబాన్ని ఏమైనా చేస్తామనుకొని చెప్పడంతో ఎంత దారుణమైన పరిస్థితులు అంది. మన దేశంలోనే చూసుకున్నా కూడా పత్రికా స్వేచ్ఛలో మన దేశం 159వ స్థానంలో ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు భారతదేశంలో మీడియా స్వేచ్ఛకున్న ప్రాధాన్యత ఎట్లాంటిదో. రావాలి ఖచ్చితంగా మీడియా సంస్థలలో, మీడియాలలో ప్రభుత్వాలు రక్షణ చట్టాలు తీసుకురావాలి. సంస్కరణలు ఖచ్చితంగా రావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రతి జర్నలిస్టు కూడా నిఖార్సుగా వార్తలు ప్రచురించే స్వేచ్ఛను ప్రభుత్వాలు కల్పించాలి. సో ఇవి ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి. నెక్స్ట్ వేరే పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ దిశ పేపర్ చూద్దాం. సో ఇంతకుముందే ఈ వార్తలు చూసాము. కాంగ్రెస్ హైకమాండ్ నేడు స్పష్టత. 4న ఎల్బీ స్టేడియంలో ఖార్గే సభ. ప్రతి గ్రామం నుంచి ముఖ్య నాయకులకు ఆహ్వానం. 10,000 మంది వరకు హాజరయ్యే ఛాన్స్. అదే రోజు పిసిసి విస్తృత స్థాయి సమావేశం. సో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు మల్లికార్జున్ ఖార్గే గారు ఈ నెల జూలై 4వ తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న బహిరంగ సభకు ఆయన హాజరు కానున్నారు. అదే రోజు నిరుద్యోగులు చెలో నిరుద్యోగి, హలో నిరుద్యోగి, చెలో సెక్రటరియట్ కార్యక్రమాన్ని కూడా ముందర పెట్టుకోవడం జరిగింది. సో మరి ఏం జరుగుతుందో ఆ రోజు చూడాలి. మావోయిస్టులతో మాటలుండవు, ఆయుధాలు పట్టిన వారితో చర్చలు లేవు. ఇదే మోడీ ప్రభుత్వ విధానం. అందరూ లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలి, లేదంటే వచ్చే మార్చి నెలాఖరు నాటికి ఎవరు మిగలరు. రేవంత్ జీ తెలంగాణ నక్సలైట్ల అడ్డా కాకుండా చూసుకోండి అమిత్ షా గారు. సో నిన్న నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ప్రారంభించారు. సో ఆయన ప్రసంగంలో నక్సలైట్లను ఖచ్చితంగా వదిలేది లేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. 2026 మార్చి కల్లా నక్సల్ సహిత సమాజంగా భారతదేశాన్ని నిలుపుతామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. భారత్పై నోరు పారేసుకున్న పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మరోసారి విద్వేషం వెళ్ళగక్కుతూ వ్యాఖ్యలు. శాంతిని ఇండియా చెదరగొడుతుందని కామెంటు. పాకిస్తాను మళ్ళీ కవ్వింపు చర్యలకు పాల్పడతా ఉంది. అంటే ఇండియాను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉంది. ఎందుకండి ఇవి అనవసరమైనవి? శాంతి చర్చలు అయిపోయినాయి కదా, కాల్పుల విరమణ వచ్చేసింది కదా, మళ్ళీ ఎందుకు ఇంత విమర్శలు చేయడం అవసరమా? ఇట్లాంటి యుద్ధాలకు దారితీసే అవకాశాలు ఉంటాయి, రెచ్చగొట్టే అవకాశాలు ఉంటాయి. మిగతా వార్తలు. అమ్మను తోసి చంపింది నాన్నే, ఆసుపత్రిలో మృతురాలి పెద్ద కూతురు వాంగ్మూలం. మెదక్ కోర్టు భవనంపై నుంచి ఫ్యామిలీ దూకిన ఘటనలో కీలక విక్రయాలు వెలుగులోకి. సో ఇది తెలంగాణ రాష్ట్రంలో దారుణమైన విషయము. మెదక్ కోర్టులో ఒక ఫ్యామిలీ కోర్టు భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా విషాదకరం. మనం ఇట్లాంటి ఘటనలు సినిమాల్లోనే చూస్తాము. సో న్యాయం జరిగే కోర్టు భవనం నుంచే దూకి ఆత్మహత్యకు పాల్పడడం అనేది సంచలన విషయమే సృష్టించింది. సో మరి వారికి సంబంధించి కారణాలేంటి, వారి ఆత్మహత్య గల కారణాలేంటి అన్న కోణంలో పోలీసులంతా కూడా దర్యాప్తు ప్రారంభించారు. సో వీరు ఆత్మహత్యలో
తల్లి చనిపోయినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఆసుపత్రిలో పెద్ద కూతురు వాంగ్మూలం తీసుకున్నారు. మిగతా వార్తలు, సెక్రటరియట్లో సెటిల్మెంటు, పంచాయతీరాజ్లో ఓ అసిస్టెంట్ సెక్రటరీ స్థాయి ఆఫీసర్ దందా, ప్రమోషన్ల కోసం భారీగా డబ్బులు డిమాండ్, ఫైళ్లు ముందుకు కదలాలన్నా ముడుపులు ఇవ్వాల్సిందే, సాయంత్రం 5 తర్వాత సచివాలయంలోనే వ్యవహారాలు. సో ఇంత పెద్ద స్థాయిలో సచివాలయంలో కూడా సెటిల్మెంట్లు అని చెప్పేసి కూడా ప్రధాన వార్త కవర్ కావడం జరిగింది. సో చాలా శాఖలలో అవినీతి అనేది పేరుకుపోతున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో వివిధ ప్రభుత్వ శాఖలలో చాలామంది అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీపీకి పట్టుబడుతూ ఉన్నారు. సో వీరు తెలిసిన వారు మాత్రమే, తెలియని అవినీతి అధికారులు ఎంతోమంది ఉంటారు. సో వీళ్ళని ఏరివేయాలి ఖచ్చితంగా. సో నక్సలైట్లను తీసేస్తున్నా అది ఇది అని చెప్పేసి అంటున్నారు కదా. ఇక భారతదేశం విషయానికి వస్తే, భారతదేశంలో కూడా ఎంతోమంది అవినీతి అధికారులు ఇప్పటికీ లంచాలు తీసుకొని సెటిల్మెంట్లు చేసుకొని అనుమతులకు అర్హత లేకున్నప్పటికీ అనుమతి పత్రాలు ఇచ్చేస్తున్న ఘటనలు లేకపోలేదు. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కూడా ఖచ్చితంగా వీటిపై దృష్టి సారించాల్సి ఉంటుంది. సుమోటోగా తీసుకోవాలి. ఎవరో ఫిర్యాదు చేస్తే కాదు, సుమోటోగా తీసుకొని పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవినీతి పేరుకపోతూ ఉంది. కింది స్థాయి అధికారుల నుంచి అయితే పెద్ద స్థాయి అధికారుల వరకు మూటలు అప్పజెప్పడము, అనుమతులు శాంక్షన్ చేయడము. సో నిజాయితీగా ఉన్న అధికారులు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళని పక్కన పెడదాం. ఇట్లాంటి కొంతమంది అధికారుల వల్ల వాళ్లకు మచ్చ వస్తుంది. నిఖార్సైన నిజాయితీగా పనిచేసే అధికారులకు కూడా ఇది తీరని మచ్చ అని చెప్పొచ్చు, ఇట్లాంటి అధికారుల కారణంగా. సో ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది దిశ పేపర్కి సంబంధించి. నెక్స్ట్ వేరే పేపర్ చూద్దాం. నెక్స్ట్ వెలుగు పేపర్లో ఏముందో చూద్దాం. గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు వస్తున్న భక్తులు ఆషాఢ మాసం తొలి ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో మొక్కులు తీర్చుకున్నారు. సో ఆషాఢ మాసం బోనాలు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా ఈ జూలై మాసం, జూన్ మాసం వర్షాకాలంలోనే ప్రారంభమవుతుంటాయి. చాలామంది భక్తులు అమ్మవార్లకు బోనాలు సమర్పించడం జరుగుతుంది. అటు గోల్కొండ అమ్మవారికి కూడా, అదేవిధంగా లష్కరే బోనాలు, ఇట్లా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే పండుగలు ఈ బోనాల పండుగలు అని చెప్పొచ్చు. పెద్ద స్థాయిలో నిర్వహిస్తుంటారు. భక్తులు కూడా హాజరవుతుంటారు. తమ పిల్లా పాపలు, పాడి పరిశ్రమలు, సో ఇవన్నీ కూడా సుఖ సంతోషాలతో ఎట్లాంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే బోనాలు సమర్పిస్తేనే జరుగుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. సో ఇందులో భాగంగానే ఎక్కడ అయినా సరే, ఏ ప్రాంతంలో అయినా సరే బోనాలు ఈ ఆషాఢ మాసంలో నిర్వహిస్తుంటారు. సో నిన్న తొలి ఆదివారం కావడం ఆషాఢ మాసానికి సంబంధించి పెద్ద సంఖ్యలో గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులైతే తరలి రావడం జరిగింది. సో ప్రభుత్వాలు ఒకసారి దృష్టి సారించాలి. ఎందుకంటే దేశంలో, రాష్ట్రాలలో తొక్కిసలాట ఘటనలు అనేటివి చాలా కలకలం సృష్టిస్తూ ఉన్నాయి. ఒకవేళ ఇట్లాంటి సెలబ్రేషన్స్ జరిగినప్పుడు, ప్రజలు గుమిగూడినప్పుడు ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించి, మరీ ముఖ్యంగా హోంశాఖ ప్రత్యేక దృష్టి సారించి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం కానీ, అక్కడ చర్యలు తీసుకోవడం కానీ, ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, తొక్కిసలాటలు జరగకుండా, ఎందుకంటే ముందస్తుగా ప్రభుత్వాలు తీసుకుంటేనే ప్రమాదాలు నివారించవచ్చు. ఒకవైపు ప్రజలు కూడా స్వీయరక్షణ పాటించాలి. సో ఇది అమిత్ షాకి సంబంధించి నిన్న. భద్రాద్రి మహిళలు బేష్, లండన్కు మిల్లెట్ మ్యాజిక్ బిస్కెట్లు తయారు చేస్తున్న ఆదివాసీ మహిళలు మన్ కీ బాత్లో ప్రశంసించిన మోదీ. గిరి శానిటరీ ప్యాడ్స్ పేరుతో నాప్కిన్స్ తయారీ మహిళా సాధికారితకు నిదర్శనమని ప్రధాని ప్రశంస. సో నిన్న భారత ప్రధాని ఆదివారం మన్ కీ బాత్లో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెంకు సంబంధించిన మహిళలను, వారు చేస్తున్న ప్రతిభను గుర్తించి ప్రశంసించడం కూడా జరిగింది. సో ఇది ఒక గొప్ప విషయం అని చెప్పొచ్చు. మహిళా సాధికారతకు ఇవి వడివడిగా పడే అడుగులను కూడా చెప్పొచ్చు. వాళ్ళకి మళ్ళీ ఇంకా సపోర్ట్ దొరికితే ఖచ్చితంగా వారు అనుకున్నవి సాధిస్తారు. ఎందుకంటే బాగా టాలెంటెడ్ పర్సన్స్, అన్నింటినీ కూడా తట్టుకునే శక్తి సామర్థ్యాలు ఒక స్త్రీలో ఉంటాయి ఖచ్చితంగా. సో వారికి తోడుపాటు అందితే ఖచ్చితంగా వారు అనుకున్న లక్ష్యాలను దూసుకుపోతారు. అదేవిధంగా వాటి ద్వారా ప్రభుత్వాలకు కూడా, ఆయా ప్రాంతాలకు కూడా గుర్తింపు లభిస్తుంది.
టూరిజం హబ్లుగా జలాశయాలు. సోమశిల అమరద్వీపం అభివృద్ధికి 68 కోట్ల కేటాయింపు. సాగర్ బుద్ధవనంలో 16 కోట్లు, నిజాం సాగర్ వద్ద 10 కోట్లతో అభివృద్ధి పనులు. ధ్యాన యోగ కేంద్రాలు, వెల్నెస్ రీట్రీటీ, కాటేజీలు, స్పా సెంటర్లు ఏర్పాటు. దేశ విదేశీ పర్యాటకులకు ఆకర్షించడమే లక్ష్యంగా ప్రణాళికలని చెప్పేసి కూడా జలాశయాలు వర్షాకాలంలో నిండు కుండలా తలపిస్తూ ఉంటాయి. ఎంతో మంది పర్యాటకులు అక్కడికి వస్తుంటారు. ఎంతో ఆహ్లాదకరమైన ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆదిలాబాద్లో కూడా అడవుల జిల్లాగా పేరు పొందిన ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఎన్నో జలాశయాలు ఉన్నాయి. ఒక ఆదిలాబాదే కాదు, వివిధ జిల్లాలలో కూడా చాలా జలాశయాలు ఉన్నాయి. సో వాటిని టూరిజం హబ్బులుగా మార్చేందుకు ప్రభుత్వాలు యత్నం చేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటి వద్ద కూడా ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పర్యాటకులు కూడా అక్కడ తాకిడి పెరుగుతుంటుంది. జలాశయాల వద్ద అనుకోని సంఘటనలు జరిగి ప్రమాదాలు సంభవించే అవకాశాలు కూడా లేకపోలేదు. ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తుంటాము జలాశయాలలో సామాన్య ప్రజలు గల్లంతు, యువకుడు గల్లంతు, వృద్ధులు గల్లంతు, పిల్లలు గల్లంతు అన్నట్లుగా మన వార్తలు కూడా చూస్తుంటాము. సో అట్లాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. సో ఇవి ఇయాల్టి జూన్ 30కి సంబంధించిన వార్తలు. చూస్తూనే ఉండండి మన ఫీచర్ డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లేడు వారు.